ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నల్గొండకు చెందిన చింతకాయల రేణుక తాజాగా పవన్ కోటి రాసి మరో రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆమె రాసిన పవన్ కోటి పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కు అంకితం చేస్తున్నట్లు హైదరాబాద్ లోని మణికొండలో గల తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం వద్ద ప్రకటించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆమె 47వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా జనసేన పార్టీ టికెట్ పై పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని స్పష్టం చేశారు. సమాజానికి అంకితమై పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నానని పేర్కొన్న చింతకాయల రేణుక పట్ల నల్గొండలో అధికార యంత్రాంగం అనుచితంగా ప్రవర్తించింది అని చెప్పవచ్చు. ఆమెకు డబుల్ బెడ్రూమ్ కూడా జనసేన పార్టీకి చెందిన వారు కావడంతో ఇప్పుడు కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరికి ప్రదర్శించడం చింతకాయల రేణుకకు శాపంగా మారింది. అందరూ రామకోటి రాస్తారు. అలాగే నేను సారికి భక్తురాలి కాబట్టి నాది నల్గొండ జిల్లా అండి. నల్గొండ లోకల్ నుంచి రావడం జరిగింది. నా పేరు రేఖ, చింతకాయల రేఖ. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు నల్గొండలో కార్పొరేటర్ కూడా పోటీ చేశాను. కానీ ఈరోజు సార్ మీద ఇష్టంతో మొన్న 3 నెలల కింద ఈ బుక్ అనేది 20 రోజులలో కంప్లీట్ రాయడం జరిగింది. ఒక్కసారి చూడొచ్చు. అలాగే ఈ బుక్ ఏంటంటే సార్కి ఇష్టమైన దైవం ఎవరైనా ఉన్నారంటే మన ఆంజనేయ స్వామి కాబట్టి మనందరికీ హనుమాను దేవుడు అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైన దేవుడు. అందుకోసమని నేను సార్ ఇది పెట్టాను. అలాగే సార్కి ఇష్టమైనది వారి కుటుంబ సభ్యులు. ఎప్పుడు కూడా కుటుంబం అంటే ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబం కూడా గురించి పట్టించుకోకుండా మన గురించి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ కుటుంబాన్ని గౌరవిస్తూ ఉంటూ వారిని ఇక్కడ పెట్టాము. అలాగే ఎంతమంది విమర్శలు చేసిన ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ ఎంతగా శాంతంగా ఉంటారో అది బుద్ధుడు రూపంగా నేను చూపిస్తానికి జరిగింది ఖచ్చితంగా. అలాగే ఛత్రపతి వారసులు ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీరు చూడొచ్చు. ఎందుకంటే నేను ఒకటే ఎందుకంటే హిందూ ముస్లింస్ ఎవరిని కూడా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఛత్రపతి శివాజీ గారి తర్వాత అలాంటి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పవన్ అన్న గారు మాత్రమే. అందుకోసమని మన ఛత్రపతి శివాజీ గారిని పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేను చిన్న కొటేషన్ రాయడం జరిగింది. ఒక్కరోజు బ్రతికిన ఛత్రపతి శివాజీ లాగా బతకాలి. ఇంకొకటి ఒక్కరోజు చివరి రోజు చనిపోయే రోజు కూడా శంభాజీ మహారాజు లాగా బతకాలని ఒక ఆశయంతో రాశాను. ఎందుకంటే సనాతన ధర్మం గురించి అప్పట్లో మన శంభాజీ మహారాజు కొట్లాడారు. ఈరోజు సనాతన ధర్మం గురించి కొట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ అంకితం చేయడం జరుగుతుంది. అలాగే జై శ్రీరామ్ అంటే ప్రతి ఒక్క గుండెల్లో మనకి జై శ్రీరామ్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జై శ్రీరామ్తో మొదలుపెట్టి ఈ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ బుక్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. మన దేశం కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సుభాష్ చంద్రబోస్ గారు మాత్రమే. ఈ దేశానికి ఫస్ట్ ఎవరైతే తీసుకొచ్చారో అలాంటి వ్యక్తి గురించి నేను పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మన ఫస్ట్ పిఎం ఎవరైతే ఉన్నారో తను లాల్ బహదూర్ శాస్త్రి గారు. అందుకనే నాకు తాను అంటే సార్ చాలా ఇష్టం. నేను అంటే అప్పట్లో నేను లేను కాబట్టి సార్ బుక్కులు ఇవన్నీ చదవడం వల్ల నేను ఒక అభిమాని అయ్యి నేను కూడా ఈ బుక్కులు అనేది చదవడం వల్ల ఇవన్నీ రాసుకోవడం జరుగుతుంది. అలాగే భగత్ సింగ్ ఒక్క జిల్లా నుంచి అలాగే మా సతీష్ రెడ్డి గారు మేకల్ సతీష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఎవడు ఆపలేడు మనల్ని, ఎప్పుడు ఆపలేడు. కొటేషన్ మీరు చెప్పాలి.